వెల్కమ్ బ్యాక్ టు పటేల్ వర్క్స్ 24. ఈరోజు వీడియో ఏంటిదంటే మీకు చూపిస్తాను అనమాట. షటిల్ సర్వీసెస్ ఎట్లా ప్రొవైడ్ చేస్తారు, అసలు నైట్ ఉంటుందా లేదా అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంది కదా. అది ఇప్పుడు చూపించబోతున్నాను అనమాట. అండ్ నేను ప్రజెంట్ వెళ్తున్న పగవార రైల్వే స్టేషన్కి. అక్కడ చూపిస్తాను మీకు అసలు షటిల్ సర్వీసెస్ ఉంటుందా అసలు ఉండదా అని చెప్పేసి ఒకసారి చూద్దాం మనం వెళ్ళి. మోస్ట్లీ ఉంటుంది అనమాట. 24/7 షటిల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదే చూపిస్తాను అనమాట మీకు లైవ్లో. అండ్ ఇప్పుడు మేము వచ్చినాము పెట్రోల్ బంక్ అనమాట. ఇక్కడ పెట్రోల్ కొట్టించుకోవడానికి. అండ్ అక్కడ రోహన్ ఉన్నాడు, ఓకేనా. అక్కడ రోహన్ ఉన్నాడు అనమాట. అండ్ చూద్దాం, పోదాం. ఇప్పుడు అక్కడికి పోయి చూపిస్తాను మీకు, అదే ఈ వీడియో. అండ్ మీ అందరికీ ఒక డౌట్ అనేది క్లారిఫై అవుతుంది అనమాట, అసలు ఉంటుందా లేదా అని చెప్పేసి. అండ్ రూమ్ కూడా ఏంటిది అని చెప్పేసి అది కూడా ఈ వీడియోలో క్లారిటీ ఇచ్చేస్తాను, ప్రొవైడ్ చేస్తారా లేదా అని చెప్పేసి. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. అక్కడికి వెళ్ళిపోదాం. गाइस फाइनली निकल चुके हैं। हम आपको दिखाएं कि शटल सर्विस मिलता है कि नहीं मिलता है। भाई ब्लॉग तुम्हारा है, तुम बनाओ यार। చలో ఇప్పుడు వెళ్ళిపోదాము అక్కడికి. అండ్ వెళ్తున్నాము, చూసుకోవాలి రోడ్ అనమాట. బయట వెళ్తున్నాం మేము. అంటే మూన్ చూడండి ఎంత బాగుందో ఈరోజు. ఇలా ఉంటా. అంటే ఇప్పుడు వెళ్ళిపోతున్నాము, చూసుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ వాళ్ళు రీచ్ అయిపోయారంట. ఇలా ఫ్యామిలీ వస్తుంది, అందుకోసం వెళ్తున్నాం అనమాట. చూద్దాం అక్కడ పోయిన తర్వాత. ఇప్పుడే వచ్చినాం అనమాట పగవారకి. అండ్ మీరు చూసుకోవచ్చు ఎల్పీ లోగోస్ ఎక్కడ చూసినా కనిపిస్తాయి, చూసుకోవచ్చు. ఏ బ్రిడ్జ్ కి చూసినా ఎల్పీ లోగోస్ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ ఒకటి ఈ టర్న్ తీసుకుంటే మనకి వచ్చేస్తుంది, మీరు చూసుకోవచ్చు. ఇలా ఉంది అనమాట ఈ రైల్వే స్టేషన్ రోడ్. वाला बना दिया है रोड। हाँ बढ़िया भाई। और यहाँ से देखो, जैसे ही आप लोग जाओगे ना, सामने ही आपको शटल सर्विस मिल सकती है। अब 100% गारंटी नहीं है, చూద్దాం, देखते हैं अभी जाके, अगर है तो ठीक है तो फिर बताएंगे, वरना फिर आपको ऑटो ही लेना पड़ेगा। చూద్దాం. అండ్ ఆటో ఉన్నా కూడా ఎంత తీసుకుంటారు ఏంది అని చెప్పేసి కూడా చెప్తాను. అదే అనమాట రైల్వే స్టేషన్. వారణాసి స్టేషన్ చేసింది, చూసుకోవచ్చు. అందరు ఉన్నారు, వస్తున్నారు, गाड़ी तो लगी ఇక్కడ ఉన్నారు. అండ్ ఇక్కడ ఉన్నాయి ఎల్పి షటిల్ సర్వీసెస్. అక్కడ ముందున్న బస్సు ఎల్పి షటిల్ సర్వీసెస్ అనమాట. చూద్దాం, అక్కడ ఉంది, చూపిస్తాను మొత్తం. గైస్ ఇప్పుడే రైల్వే స్టేషన్కి వచ్చినాం అనమాట. మీరు చూసుకోవచ్చు, నా వెనక కనిపిస్తుంది రైల్వే స్టేషన్. ఇదే పగ్వారా రైల్వే స్టేషన్ అనమాట. ఇది ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా కనిపిస్తుంది మొత్తం మీకు. అండ్ అక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో వ్యాన్, అలాంటి వ్యాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు ఇక్కడ బస్సెస్ కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా షటిల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇవి 24/7 ప్రొవైడ్ చేస్తున్నారు, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ పోస్టర్ కూడా చూపిస్తాను మీకు, ఓకేనా. ఎల్పి షటిల్ సర్వీసెస్ అని చెప్పేసి. దీనికి పోస్టర్ అయితే లేదు, బట్ దానికి ఉందన్నమాట. అండ్ ఇలా గార్డ్ ఉంటాడనమాట. అండ్ మిమ్మల్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోతారు డైరెక్ట్, చూసుకోవచ్చు. లోపలికి వెళ్ళిపోతారు అనమాట. యూనివర్సిటీ లోపలనే దింపేస్తారు, యూనివర్సిటీ బయట అయితే దింపరంట. ఇందాకే తెలుసుకున్నాం మేము. యూనివర్సిటీ లోపల దింపేసి మీకు రూమ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి అనమాట లోపల. 24 hours కోసం మీకు రూమ్ అనేది కాంప్లిమెంటరీ రూమ్ ప్రొవైడ్ చేస్తారు. ఇలా ఉంటుంది, చూసుకోవచ్చు. ఎల్పి ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇక్కడనే ఉంటాయి ఈ బస్సెస్, ఇది అండ్ 24/7 ఉంటాయి అనమాట. మీకు ఇందాక చూపించిన వ్యాన్, ఇంకొకటి కార్ కూడా ఉంటుంది అనమాట. ఒకవేళ నార్మల్గా కొంతమంది ఒకవేళ ఇవి అవైలబుల్ లేనప్పుడు అవి మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి, ఓకేనా. అండ్ మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదనమాట. వచ్చిన తర్వాత మీకు అన్నీ ఇక్కడనే ప్రొవైడ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కటి. డైరెక్ట్ లోపలికి తీసుకుపోతున్నారు కాబట్టి మీకు బెస్ట్ అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత. అండ్ స్టే గురించి కూడా మీకు కొంచెం ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఇదే. అండ్ ఇది మేము చూడడానికి వచ్చినాము యాక్చువల్గా. అండ్ మా ఫ్యామిలీ కూడా వచ్చిందనమాట, రోహన్ వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళకి కొంతమంది ఫ్రెషర్స్ వచ్చారనమాట, వాళ్ళ రిలేటివ్స్, అందుకోసమే వచ్చారు. అండ్ మేము బయట తీసుకున్నాం కాబట్టి మేము ఆటోలో వెళ్ళిపోతున్నాము. ఆటో ఆల్మోస్ట్ నాకు తెలిసి నైట్ అయితే కొంచెం 100 రూపీస్ పర్ హెడ్ అట్లా తీసుకుంటారు అనమాట, ఓకేనా. 100 రూపీస్ ఆర్ మినిమం 500 అట్లా తీసుకుంటారు, ఎక్కువ తీసుకుంటారు. బట్ దీంట్లో వెళ్ళిపోవడం బెటర్, ఎందుకంటే మీరు ఆల్రెడీ హాస్టల్ తీసుకొని ఉంటే దీంట్లో వెళ్ళిపోయి అపార్ట్మెంట్స్కి తీసుకెళ్తారు అనమాట. అక్కడ రూమ్ ఇచ్చేసి
మీరు ఫ్రెష్ అయ్యి రేపు రిపోర్టింగ్ తర్వాత మీకు హాస్టల్ అనే అలొకేట్ చేస్తారు కదా, అక్కడ హాస్టల్ అనే తీసుకొని వెళ్ళిపోవచ్చు హాస్టల్ లోపలి. అండ్ మీకు కొంచెం ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఇది చూడడానికి వచ్చినాం మేము, బైక్ తీసుకొని వచ్చినాము అండ్ ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఓకేనా, ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. హోప్ ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కమెంట్ చేయండి, నేను చెప్తాను. ఓకేనా, అండ్ మీకు చూపించడానికి ఇక్కడికి వచ్చినా కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే డౌట్ ఉందో షటిల్ సర్వీసెస్ పైన వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో బాయ్.